మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం సవరణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం నుంచి కూడా పని దినాల్లో మార్పులకు సంబంధించి 8 గంటల పని వేళలు ఏవైతే ఉన్నాయో కార్మికులవి 10 గంటలకు పెంచుతూ కూడా ఈ సవరణ చట్టాన్ని ఆమోదిస్తూ కూడా ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. అయితే దీన్ని కార్మిక నాయకులు అయితే వ్యతిరేకిస్తున్నారు. మనతో పాటు కొంతమంది కార్మిక నాయకులు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఏంటి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం అసలు ఈ సవరణకు సంబంధించి మీరు ఆమోదం తెలుపుతున్నారా? ఇప్పటి వరకు ఉన్న 8 గంటల పని వేళల్ని 10 గంటలకు పెంచుతూ కూడా ఇందులో సవరణలు చేయడం జరిగింది. అందులోనూ ఏపీ గవర్నమెంట్ దీన్ని అంగీకరిస్తుంది. ఏం చెప్తారు? ముఖ్యంగా మేము ఏదైతే పని గంటల్లో పెంపుదల ఉన్నదో దాన్ని తీవ్రతరంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్ 8 గంటల పని దినాలే కొనసాగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏం చెప్తా ఉందంటే బడా కార్పొరేటర్వేత్తలకు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండే విధంగా ఆ కంపెనీలో పనిచేస్తున్న షాపుల్లో పనిచేస్తున్న ఆ రంగాన్ని అంతా కూడా ఈ కార్పొరేటీకరణకి వాళ్ళకి దారాదత్తం చేసే విధంగా కార్మికుల యొక్క శ్రమను దోచిపెట్టే విధంగా ఇవాళ పని గంటలు అనేది పెంచడం అనేది జరుగుతూ ఉంది. ఇది పెట్టిన తర్వాత ఏ రాష్ట్రం కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయకపోయినా ఆంధ్ర రాష్ట్రం దీన్ని క్యాబినెట్లో పెట్టి దీన్ని ఆమోదం తెలుపుతూ ఉన్నారు. మేము మొదటి నుంచి కూడా ఈ పని గంటల పెంపుదలని తీవ్రతరంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. 8 గంటలు పని చేయడం వల్ల కార్మికులకు ఇప్పటికే వాళ్ళకి వెన్నుపూస అరిగిపోవడం కానీ మోకాళ్ళ చెప్పులు అరిగిపోవడం కానీ 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పని చేయలేకపోతూ ఉన్నారు. అలాగనే వీళ్ళకి 60 సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్మెంట్ ఉంటుందా? వీళ్ళకి ప్రభుత్వం తరపున ఏమైనా నష్టపరిహారం వస్తుందంటే ఏమీ కూడా ఉండదు. ఇవాళ పని గంటలు పెంచడం అంటే శ్రమను దోచిపెట్టి వాళ్ళకి దారాదత్తం చేయడమే, అంటే కార్మిక శ్రమని దోచుకోవడమే. ఇది ఎలా ఉంటుందంటే చివరికి నీ కాల్ ముక్తన్ బాంచన్ అనే విధంగా గతంలో ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం పనిచేస్తూ ఉందో అలాగే బానిస పత్రులు బతికే విధంగానే ఈ పెంపుదల అనేది చేస్తూ ఉంది. మేమైతే కార్మిక సంఘాలుగా కార్మికునిగా ఇవాళ కార్మిక సంఘం ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఒకటే చెప్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా మీరు ఏదైతే పని గంటల పెంపుదలను ఆలోచన చేస్తున్నారో తక్షణమే విరమించుకోవాలి. 8 గంటల పని దినాలే కొనసాగించాలి. లేకుంటే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నేను ఉవ్వెత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్ మీరు చెప్పండి, ఏదైతే 8 గంటల నుంచి 10 గంటలకు పెంచడం ఇది కార్మికులకు ఎంతవరకు నష్టం చేకూరుస్తుంది? ఇది కార్మికులకు చాలా నష్టం అమ్మా. ఎందుకంటే కష్టపడేది మేము, పనిచేసేది మేము. ఉదయం లేచిన నుంచి 8 గంటల డ్యూటీకి వస్తున్నాము. వచ్చి డ్యూటీ మొదలైన నుంచి ఇంటికి వెళ్ళే వరకు కూడా మేము నిల్చొని కష్టపడి చేస్తూ ఉన్నాం. చేస్తున్నప్పుడు ఆ ఉన్న కష్టం మాకు తెలుస్తుందండి. ఎక్కడో కూర్చొని ఆర్డర్లు పాస్ చేసే వరకు తెలియదండి. అందువల్ల ఏంటంటే 8 గంటలు అయితే మేము చేస్తున్నామో మాకు హ్యాపీగానే ఉంది. తర్వాత ఈ 8 గంటలు చేసేదానికి కూడా వేతనం చాలా దారుణంగా ఇస్తున్నారండి. మా కష్టాన్ని ఆ 8 గంటల్లో కూడా దోచుకుంటున్నారు. మళ్ళీ అది కాకుండా ఇప్పుడు మళ్ళీ 10 గంటలు 12 గంటలు అని చెప్పి అంటున్నారు. ఇదైతే చాలా దారుణమైన పరిస్థితి అండి. ఇది మేమైతే వ్యతిరేకిస్తున్నాం. మేము ప్రతి కార్మికుడు కూడా నష్టపోయే విధంగా వాళ్ళ జీవితాల మీద కొడుతున్నారండి, వాళ్ళ బ్రతుకుల మీద కొడుతున్నారు. ఎందుకంటే మాకు ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్కర్ కూడా, ప్రతి ఒక్క సెక్యూరిటీ గార్డ్ అయినా సరే లేదంటే వేరే దాంట్లో ఉన్న వర్కర్స్ అయినా సరే ప్రతి ఒక్కరు కూడా మరి చాలా ఇబ్బందులు పాలవుతున్నారండి. మరి ఈ విధంగా ప్రభుత్వం మాపై ఎందుకు కక్ష సాధిస్తుందో మాకైతే తెలియదు. మరి మా కష్టాన్ని వాళ్ళు గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. మేమైతే ఈ 10 గంటలు పెంపుదలను మాత్రం వ్యతిరేకిస్తున్నామండి. మాకు చాలా ఇదండి. తర్వాత మాకు వయసు పెరిగే కొద్ది 60 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, మాకు పిఎఫ్ కానీ ఏమీ ఉండవండి. ఎందుకంటే మాకు ఫెన్షన్ కూడా ఉండదండి. మేము కష్టపడి గుడ్లకు కష్టపడి మేము మూలపడి అన్నమో రామచంద్ర అని మా ఇంట్లో దూలాలని లేదంటే మా గేట్లను చూసుకొని బ్రతకాలి తప్ప మాకు సాయం చేయడానికి ఒక్కరు రారు. మా వయసులో ఉన్నంతసేపు మాత్రం మా కష్టాన్ని దోచుకుంటున్నారండి. అది మేడం. మహిళలకు కూడా రాత్రి పని వేళలకు సంబంధించి పర్మిషన్ వచ్చింది. ఇందులో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు మీరు? అసలు మార్నింగ్ డ్యూటీ చేస్తారు కదా, ఎన్ని అవర్స్ చేస్తారు? 8 అవర్స్ చేస్తాం మేడం. కానీ ఇప్పుడు 10 అవర్స్ పెంచుదని అంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు మేడం. ఎందుకంటే లేడీస్ ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ మేము చేసుకొని ఇక్కడికి వచ్చి 8 గంటల నుంచొని చేస్తుంటే కాళ్ళు నరాలు ఉబ్బిపోతున్నాయి మేడం.
అది ప్రభుత్వానికి తెలీదు. వాళ్ళు ఏంటంటే అక్కడ కూర్చొని ఏదో వీళ్ళకి పెంచేయాలి, వీళ్ళకి జీతాలు ఎక్కువ ఇచ్చేస్తున్నారు అనేసి అంటున్నారు. కానీ మా బాధలు అయితే వాళ్ళకి తెలియదు, లేడీస్ ప్రాబ్లమ్స్ అయితే. కానీ ఈ పని దినాన్ని పెంచడం అయితే మాకు ఇష్టం లేదు మేడం. ఈ 8 గంటల డ్యూటీ కొనసాగాలని మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. అది వాళ్ళకు కూడా మీరు తెలియచేయాలి మేడం. సార్, రాత్రి వేళల్లో కూడా మహిళలకు ఈ పని దినాలు ఏవైతే ఉంటాయో వాటికి పర్మిషన్ కూడా ఉంది ఇందులో. మరి మహిళలకు సంబంధించి ఒకవేళ రాత్రులు వాళ్ళు ఆ వర్క్ చేయడానికి వాళ్ళు ఒప్పుకుంటే కనుక సపరేట్ గా వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామంటూ కూడా గవర్నమెంట్ చెప్తుంది. ఏమంటారు? ఈ రోజున సగటున మగవాళ్ళు మాత్రమే కష్టపడేవారు, కానీ ఇంట్లో భార్య పిల్లలు కష్టపడితేనే కానీ వాళ్ళు బతకలేని పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా బయటికి వెళ్ళి ఆ సంపాదన తీసుకొస్తేనే తప్ప కుటుంబం గడవలేని పరిస్థితి కనబడుతుంది. దీనికి కారణం నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడం వల్ల. ఇవాళ మహిళలు అధిక స్థాయిలో షాపుల్లో కానీ, లేకపోతే పరిశ్రమల్లో కానీ, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఎక్కడ పని చేసినా రాత్రి సమయంలో పని చేయాలి, లేకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం అనేది ఆర్డినెన్స్లు తీసుకొస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మహిళలకంటూ కూడా అప్పుడు ఆనాడు గాంధీ గారు అర్ధరాత్రి స్వతంత్రం తిరిగిన తర్వాత అర్ధరాత్రి మహిళ ఏదైతే నైట్లు తిరుగుతుంటో స్వతంత్రం అన్నారు. కానీ ఇవాళ పట్టపగలే అనేక రకాల ఆత్మహత్యలు ఇవన్నీ కూడా అగత్యాలు జరుగుతున్నాయి. దయచేసి రాత్రి సమయంలో మహిళల డ్యూటీలు పురమించాలనేది ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ చాలా మనం చూస్తూ ఉన్నాం, తెల్లారితే పేపర్లో చూస్తున్నాం, ఆ విధంగా జరిగింది, ఈ విధంగా జరుగుతుంది. ఇవాళ మహిళలకి రక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా అలాంటి మహిళల చేత రాత్రుల సమయంలో డ్యూటీలు చేయించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. పైగా ఏం చెప్తున్నారు, వీళ్ళకి కావాల్సిన అన్ని మౌలికమైన సదుపాయాలు కల్పిస్తారు. ఏదైనా విషయం జరిగిన తర్వాత అప్పుడప్పుడు అడవుడు చేస్తారు తప్ప ముందుగా ఏ విధమైన కార్యక్రమాలు చేయరు. ఇప్పుడు స్వయంగా కనీసం కొన్ని చోట్ల అయితే కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా రూములు ఉండవు, తాగడానికి మంచినీళ్ళ సౌకర్యం ఉండదు. వీళ్ళు కనీసం యూరినల్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు కనబడతా ఉంది. మీరేమో ఒక పక్క మౌలికమైన సౌకర్యాలు కల్పించరు, మహిళలకు రక్షణ ఉండదు, పైగా రాత్రుల సమయంలో పనులు నిర్వహించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మహిళలకి రాత్రి సమయంలో డ్యూటీలు వేయడం అనేది ప్రభుత్వం మరొక్కసారి పునరాలోచన చేసి ఈ విధానాన్ని వెనక తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సార్ కదండి, ఏదైతే కార్మికులకు సంబంధించి 8 గంటల పని వేళలు ఉన్నాయో దీన్ని 10 గంటలకు పొడిగిస్తూ కూడా సవరణ చట్టం ఆమోదం తెలిపింది ఏపీ ప్రభుత్వం. అయితే దీన్ని కార్మిక సంఘాలు, కార్మికులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. 8 గంటల పని వేళలే వాళ్లకు ఎన్నో అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుందని, మరి ఈ సమయాన్ని పెంచితే మరింత సమస్యలు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెబుతుంది. అలాగే మహిళలకు సంబంధించి రాత్రి వేళల్లో కూడా వాళ్ళు పని చేసేందుకు అనుమతిని ఇచ్చింది. మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, మహిళలకు రాత్రి పని దినాలను పెంచుతామంటూ కూడా, ఈ నైట్ డ్యూటీస్ వేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా మహిళలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. రాత్రి వేళల్లో మహిళ అంటే సాధారణంగా బయటకు వెళ్లే మహిళ తిరిగి ఇంటికి సేఫ్ గా వెళ్లడమే కష్టమైన నేపథ్యంలో రాత్రులు ఇటువంటి డ్యూటీలు వేస్తే మరిన్ని అఘాయిత్యాలు జరిగే అవకాశం ఉందని, ఇటువంటి వాటిని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ కూడా కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.